9వ వచనంలో ఆ ద్రాక్షరసం, ఈ ద్రాక్షరసం నూతన సృష్టిని తెలియపరుస్తుంది. మొదటి ద్రాక్షరసం వ్యర్థపరచబడిన సృష్టిని తెలియజేస్తుంది. 9వ వచనంలో ద్రాక్షరసం నూతన సృష్టిని తెలియపరుస్తుంది. సమస్తము ఎవరివి? సమస్తం ఎవరివి? సమస్తము సమాధానపరచబడిన వ్యక్తివి. ఇప్పుడు 1:19 ఏమన్నాడు? పరలోకమందున్నవైనను భూమి అందున్నవైనను సమస్తమును ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమైంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏముంది? 20. మనం కూడా యేసుక్రీస్తు మరణం వల్ల దేవునితో సమాధానపరచబడు. చూసారా? మనం కూడా యేసుక్రీస్తు మరణం వల్ల దేవునితో సమాధానపరచబడు. చూసారా? సమాధానపరచబడిన వ్యక్తి ఎవరు? వాడు నూతన సృష్టి. సమాధానపరచబడిన వాటి పేరేంటి? సమస్తమును క్రొత్తవైనవి అనమాట. పోను అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఆ వివాహానికి ఎందుకు వెళ్ళాడు? క్రొత్తది అని చెప్పడానికి వెళ్ళాడు. తద్వారా మొదటి దాన్ని ఏం చేశాడు? పాతదిగా చేశాడు. పాతదిగా ఎందుకు చేశాడంటే పాతది నివర్తనం అవ్వాలి. సో నిజమైన ప్రేమకు మూలం ఏంటి? సత్యం అన్నాడు. చైన్ రెఫరెన్స్లు. సత్యం అంటే ఏమిటి అంటే యోహాన్ 2వ పత్రిక చదివినప్పుడు అదే కంటెక్స్ట్లో నిలిచి దాని వివరం తెలుసుకోవాలి. సత్యం అని అనగానే మళ్ళీ ఒక చోటకి వెళ్ళిపోయి ఈ వాక్యం సత్యం తేడా జరిగి అలా తీస్తే ఏమైందంటే మనం ఒక మాట చెప్తాం. ఇరవై తీసి వాక్యం కొంత ఇచ్చట కొంత రచన ఉంటుంది కానీ కలిపేటప్పుడు అది ఒకటి తెలుసుకుని కలపాలి. అంతేనా తమ్ముడు? ఇప్పుడు మీకు చూసారా నిర్దోల్ జంక్షన్లో అప్పుడప్పుడు ట్రైన్స్ లింక్ పెడతారు. సింహాద్రి వస్తుంది కదా ఒక చోట నుంచి ఇంకో ఏరియా నుంచి రెండింటికి లింక్ పెడతారు. కానీ సింహాద్రిని తీసుకెళ్ళి ట్రైన్ లింక్ పెడతారు కదా. క్రీస్తు బోధ. సో క్రీస్తు బోధలో ఉండే వారికి మాత్రమే నిజమైన ప్రేమ ఉంటుందండి. లేదా కొత్త ఆజ్ఞ. క్రీస్తు బోధ ఏంటంటే క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రకారం మనలో ఉన్నప్పుడు ఈ సత్యం గ్రహించిన వారు నిజంగా ప్రేమిస్తారు. మీరు ఇంకా చాలా పాతది అని అనాలంటే ఇది మొదటిది ఇది పాతది అని అంటే అప్పుడు కొత్త దాని యొక్క అవసరత మనకు తెలుస్తుంది. అని బయట ఎవరు కూర్చున్న పాతది నివర్తనం అవుతుంది. సో ఏది మొదటిదో ఏది రెండోదో ఏది పాతదో ఏది కొత్తదో వ్యత్యాసం తెలిసిన వాళ్ళు వివాహానికి వెళ్తే చాలా బాగుంటుంది. వ్యత్యాసం తెలిసిన వాళ్ళు ఎవరు? సత్యం ఎరిగిన వారు. సత్యం ఎరిగిన వారు. ఇప్పుడు చూడండి, మత్తులకు ఏం తెలియదని రాసాం పాట. పావురమే కాకి అనుకుని రాశాం కదా పాట. ఇలా చెప్పుకుందాం. మత్తులు ఆ వివాహానికి అటెండ్ అయ్యడం వల్ల ఏం జరిగిందంటే ఇది మొదటిది అని చెప్పరు, ఇది పాతది అని చెప్పరు. ఇది మొదటిది ఇది పాతది అని చెప్పకపోతే అదేమవుతుంది? పాతగిలి ఉడిగిపోయి నివర్తనం అవుతుంది. అది ఎక్కువ కాలం ఉంటే అదే కొత్తది అనుకుంటారు. యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి అన్నారనుకోండి, అది నిజమా అబద్ధమా? అది నిజమే. యేసు ప్రభు వచ్చారనుకోండి, అన్నారనుకోండి, యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి మీరు గమనించారా ద్రాక్షరసం అయిపోయింది అని ఎవరైనా అన్నారనుకోండి, అది నిజమా అబద్ధమా? అది నిజమే. యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి ద్రాక్షరసం అయిపోయింది అంటే అది నిజమే. ఎందుకంటే యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి ఆయన కామ్గా అక్కడ ఉండడు. ఆయన ఏమంటూ ఉంటాడంటే ఇది మొదటిది. అప్పుడు ఆ ద్రాక్షరసం అయిపోతుంది. ఓ ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు కాకపోతే అక్కడికి నిజస్వరూపం తేగలిగిన భారం ఎవరికి? ఎవరికి లేదు. నేను కూడా ఏమంటానంటే మీరు తప్ప నిజమేంటో ఛాయ ఏంటో వేరు చేయగలిగిన లేనప్పుడు మీరు ఉండగానే దాన్ని మొదటిది అని ఒప్పుకోవాలి. మొదటిది అని మాట్లాడాలా, పాతది అని మాట్లాడాలా. మాట్లాడకుండా దానికే మీరు ముద్ర ఎత్తారా? వాళ్ళు యాక్షన్ చేస్తే మీరు అన్నా అనుగ్రహం ఏంటి? సత్యానికి ముద్ర వేయాలా. మనం దేనికి ముద్ర వేయకూడదు? బ్రహ్మకు ముద్ర వేయకూడదు. బ్రహ్మకు ముద్ర వేసామంటే మనం ఆ వివాహంలో ఉంటే ద్రాక్షరసం మొదటి అవ్వదు. అవ్వకపోతే రెండవది అవకాశమే లేదు. నిజస్వరూపం నిష్కాపట్యమైంది అక్కడికి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మిమ్మల్ని దేవుడు ప్లేస్లో ఉంచాడంటే ఆ ప్లేస్లో భ్రమ, అసత్యం, అబద్ధం ఏదైతే ఉందో అది అబద్ధం అని బయట పడాలా. పడాలొద్దండి. పడలేదంటే అర్థం ఏంటి? మిమ్మల్ని భ్రమ లోపు చేసేసిందని అర్థం. కొన్నిసార్లు చూడండి, లోపు ఎందుకు అయిపోతున్నాం మనం? అబద్ధానికి మనం ఎప్పుడు లోపు అవుతాం? దాంతో మనకి ఏమైనా చీకటి ఒప్పందాలు ఉంటే అవుతాం. వాక్యం చెప్తుంటుండగా దెయ్యం బయటకు వచ్చేయాలంతే. వాక్యం చెప్తుంటే దెయ్యం రాలేదంటే దెయ్యానికి ఏమయ్యా మనం? లోకమయ్యామంతే. అదేమంటది? నీ వల్ల నేను వెళ్ళంటది. అంటే నాకంటే గొప్ప రావాలంటుంది అది. ఆయన క్రొత్తది అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసాం. క్రొత్తది అని మనం ఎప్పుడు చెప్తాం? పాతదానికి క్రొత్తదానికి మనకు వ్యత్యాసం తెలియాలి. మత్తులు ఉంటే తెలీదు. ఇప్పుడు చెప్పండి, ఇంకా అందరూ మత్తులే అనుకోండి, పోనీ అది కూడా కరెక్ట్. ఇంకా సరే చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. పోసి ఆ మొదటి రసం ఎవరైతే తాగారో వాళ్ళు ఏమవుతారు? మత్తులు అవుతారు. అప్పటికే ఖచ్చితంగా మత్తులు అవుతారు. దాన్ని మనం సూచనలు అప్పటికే మొదటి రసం తాగి ఖచ్చితంగా మత్తులు అవుతారు. దాన్ని మనం సూచనల గ్రంథం కాబట్టి ఇలా చెప్దాం. మొదటి ద్రాక్షరసాన్ని తాగేవాళ్ళు ఎవరు? మత్తులే. మొదటి ద్రాక్షరసం త్రాగుతున్నారంటే వాళ్ళు దేన్ని అనుమతిస్తున్నారు? దేనికి వాళ్ళు ముద్రేస్తున్నారు? భ్రమకి, ఇంకా ఛాయకి, ఇంకా గతించిపోతుంది, ఇది నివర్తనం అవ్వాల్సిందే, రావాల్సింది ఇంకా రాలేదు, నిజస్వరూపం రావాలి అనే భారం లేనివాడు మొదటి ద్రాక్షరసం తాగుతాడు. నిజం తెలిసి అవకాశం సత్యనారాయణ ఏమన్నా అర్థమవుతుందా? మీరు ఛాయనారాయణే కదా, అదే అందుకని అడుగుతున్నాను. మీ ద్వారా నిజం తెలిసే అవకాశాన్ని మీరు తీసుకోవాలంటే అర్థం ఏంటంటే మీరు మొదటి ద్రాక్షరసం త్రాగకూడదు. కొన్ని సందర్భాల్లో మనం కొన్నిటితో సమ్మతించకూడదు, కొన్నింటిని తినకూడదు. ఎందుకు సమ్మతించట్లేదు? ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ట్రూ అనే విషయంలో హెబ్రీ పత్రిక